Hello, welcome to my channel. This is Siki. ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేశానండి మా పిల్లల కోసం. సో చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేశానో ఒక్కసారి చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 5 ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను. అంటే పగలగొట్టుకొని పోసుకోవాలి. మేము 1.5 గ్లాస్ రైస్ యూస్ చేశాను కాబట్టి 1.5 గ్లాస్ రైస్కి 5 ఎగ్స్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఎక్కువ ఎగ్స్ కూడా వాడుకోవచ్చు. మరీ తక్కువ వాడుకుంటే ఫ్రైడ్ రైస్ కూడా బాగుండదు కాబట్టి నాకు సరిపోతుంది. మీరు కావాలనుకుంటే ఎక్కువ యూస్ చేసుకోవచ్చు. ఆ 2 స్పూన్స్ ఆయిల్లో అది కొంచెం లైట్గా బాయిల్ అయ్యేంత వరకు కలపకుండా కొంచెం ఉడకడం స్టార్ట్ అయింది అంటే బాయిల్ అవుతుంది అంటే అది అప్పుడు నిదానంగా కలుపుకోవాలి. చూసారు కదా, అలా నిదానంగా కలుపుకొని మొత్తం అంతటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కరెక్ట్గా బాయిల్ చేసుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ని. అందులో చిన్న ముక్కలుగానే చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఎక్కువ పెద్ద పెద్ద పీసెస్ ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు. పెద్ద పెద్ద పీసెస్ ఉంచుకోవాలనుకుంటే ఎక్కువ ఎగ్స్ యూస్ చేయాలి. నేను 1.5 గ్లాస్ రైస్కి 5 ఎగ్స్ యూస్ చేశాను కదా. మీరు కావాలనుకుంటే 10 ఎగ్స్ యూస్ చేసుకుంటే పెద్ద పెద్ద పీసెస్ వస్తాయి. ఇంకా ఆ రైస్కి సరిపడా ఫ్లేవర్ కూడా వస్తుంది. నేను చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను, ఎక్కువ అవసరం లేదని. సో అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. తక్కువ మాత్రం యూస్ చేయకూడదు. అలాగే ఒక బౌల్ పెట్టుకొని సపరేట్ బౌల్, దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఫ్రైడ్ రైస్ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో దాంట్లో ఒక ఆనియన్ని కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చీలను ఇలా రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొడుగా కట్ చేయకూడదు. పచ్చిమిర్చిని అన్నీ ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చు. మరి ఇవి ఫ్రై అయిన తర్వాత ఏం లేదు. ఈ ఫ్రై అవ్వకముందే డైరెక్ట్గా క్యాప్సికమ్ అవసరం నేను వేసుకోలేను. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. క్యారెట్ 1 కప్పు అండ్ క్యాబేజీ 1 కప్పు వేసుకున్నాను. అన్నిటిని ఒకేసారి నేను ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో. మీరు కావాలనుకుంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నాకు క్యాప్సికమ్ అవసరం లేదనిపించింది, అందుకే వేయలేదు. ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని నిదానంగా మొత్తం అంతా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. క్యాప్ పెట్టకూడదు. క్యాప్ పెడితే ఏమవుతుందంటే ఆ ఆవిరి అంతా దాంట్లో పడి అది మొత్తం వాటరీగా అయిపోతుంది. సో క్యాప్ పెట్టకుండా ఓపెన్గా ఉంచి కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వగానే ఎగ్స్, ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్, దానందరినీ దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి, ఆపకుండా. ఒక 2 మినిట్స్కి ఒకసారి అయినా కానీ మనం కలుపుతూ ఉండాలి ఫ్రై అయ్యేంత వరకు నిదానంగా. అంటే ఒక 10 to 20 to హాఫ్ అన్ అవర్ పడుతుంది ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. మీడియం ఫ్లేమ్లో చేసుకుంటున్నాం కాబట్టి హై ఫ్లేమ్లో చేసుకోవట్లేదు, అండ్ లో ఫ్లేమ్లో కూడా అవసరం లేదు. మీడియం ఫ్లేమ్ సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక క్యారెట్ పీస్ తీసుకున్న తర్వాత ఇలా పీసెస్ చేస్తే 2 పీసెస్ అయింది కదా. అలా అయితే ఇంకా కొంచెం మనకు అది అంతా కుక్ అయినట్టు మీనింగ్. సో ఇప్పుడు అది కుక్ అయిపోయింది కదా, మంచిగా కొంచెం బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు మసాలాని యాడ్ చేసుకోవచ్చు. మసాలా కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. నేను ఇందాక చూపించాను కదా, ఈ మసాలా పొడిని నేను ఫ్రైడ్ రైస్ మసాలా పొడిని ఫ్లిప్కార్ట్లో నేను తీసుకున్నాను. సో మీరు కావాలనుకుంటే ఈ ఫ్రైడ్ రైస్ మసాలాని యూస్ చేయొచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. లేదనుకుంటే నార్మల్గా ఉండే నూడిల్స్ మసాలా కూడా వేసుకోవచ్చు, ఏం పర్లేదు. నా దగ్గర ఉంది కాబట్టి నేను ఫ్రైడ్ రైస్ మసాలా వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్, ఎక్కువేం అవసరం లేదు, 2 స్పూన్స్ వేసుకున్నాను. మళ్ళీ తర్వాత మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉన్న ఆ స్ట్రక్చర్, ఆ ఫ్లేవర్ రావాలి అనుకుంటే ఆ కలర్లో ఉంటేనే మనకు ఆ ఫాస్ట్ ఫుడ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి అది రావడం కోసం మనం కొన్ని సాస్ కూడా యూస్ చేయొచ్చు. నేను టమాటో సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ యూస్ చేస్తాను. టమాటో సాస్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా యూస్ చేస్తాను. మీరు కావాలి అనుకుంటే సాస్లో మార్కెట్లో దొరికేవైనా యూస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఇంట్లో కూడా సాస్లను ప్రిపేర్ చేసుకోవచ్చు, అవి అయినా యూస్ చేయొచ్చు. నేనైతే బయట తీసుకున్నాను. సో 2 స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్, 2 స్పూన్స్ టమాటో సాస్ యూస్ చేస్తాను. అలాగే మనకు ఫ్రైడ్ రైస్
ఫ్లేవర్ కోసం, ఆ కలర్ కోసం సోయా సాస్ కూడా యూజ్ చేయాలి. సోయా సాస్ని 2 స్పూన్స్ యూజ్ చేశాను. కొంచెం ఎక్కువ పడింది, కొంచెం బ్లాకిష్గా కనిపిస్తుంది. 2 స్పూన్స్ చాలు, ఎక్కువ అవసరం లేదు. కావాలనుకుంటే మీరు దీంట్లో వెనిగర్ కూడా వేసుకోవచ్చు. నేను వెనిగర్ వాడలేదు, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. టేస్ట్లో ఏం డిఫరెన్స్ రాదు. ఒక హాఫ్ లెమన్ని వేసుకున్నాను. లెమన్ మీరు ఇప్పుడు కుక్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే తర్వాత మీరు తినేటప్పుడైనా లెమన్ వేసుకొని తినొచ్చు. నేను డైరెక్ట్ ఇందులో వేసేస్తున్నాను, డైరెక్ట్ దీంట్లోనే వేస్తాను. లెమన్ హాఫ్ లెమనే యూజ్ చేశాను. సో నా టేస్ట్కి సరిపడా ఉంటే ఓకే, లేదనుకుంటే పైనుంచి కూడా వేసుకొని తినొచ్చు, ఏం పర్లేదు. సో నేనైతే దీంట్లో హాఫ్ లెమనే యూజ్ చేశాను. ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం ఎక్కువ అవసరం లేదు, దీనికి కూడా 1.5 స్పూన్ 2 స్పూన్స్ ఎనఫ్ అండి. రుచికి సరిపడా వేసుకోవచ్చు, ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా రైస్ని పొడి చేసి పెట్టుకోవాలి. పొడి చేసి పెట్టుకున్న రైస్ని ఇప్పుడు అన్నింటినీ కలిపేసుకున్నాం కదా, ఇంకా ఈ రైస్ని వేసేసుకొని కలిపేసుకున్నామంటే మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినంటే. మొత్తం అంతటిని నిదానంగా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ ఏమి స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా కలిపిన తర్వాతనే ఫ్లేమ్ ఆపుకోండి. రైస్ చూసారు కదా, పొడి పొడిగా ఉంది కదా, అలా ఉండాలి రైస్. సో అందుకే మెత్తగా బాయిల్ చేసుకోవద్దు, రైస్ని కొంచెం పొడిగా ఉండేటట్టు బాయిల్ చేసుకోవాలి. సో ఇది మన ఫ్రైడ్ రైస్ ఇంకా కంప్లీట్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీరతో గార్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఫినిష్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. బయట ఫాస్ట్ ఫుడ్లో తినే కన్నా ఫ్రైడ్ రైస్ని ఇలా ఇంట్లో చేసి పెడితే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అందులోనూ మనం ఎలాంటి ఇంకా వేరే ఐటమ్స్ యూజ్ చేయకుండా నార్మల్గా హెల్తీగా ఉన్నవి వాడుతున్నాం కాబట్టి ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అయితే వాళ్ళు ఎలా అంటే రైసు ఎప్పుడో వండింది పక్కన పెట్టి డస్ట్ పడి అది అంత చెత్త అంత తినకుండా హెల్తీగా ఉండాలి, ఆరోగ్యం కాపాడుకోవాలనుకుంటే ఇంట్లో ఇలా టేస్టీ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. నా వీడియో అయితే నీకు నచ్చింది అనుకుంటున్నాను, నేను చేసే విధానం కూడా నచ్చింది అనుకుంటాను. ఒక్కసారి నా స్టైల్లో మీరు ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కన్నా టేస్ట్లో ఏ మాత్రం తగ్గదు, అంతకు మించి టేస్ట్ ఉంటుంది. ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి, ఇంట్లోనే చేసుకొని తినండి. బయట ఫుడ్స్ అసలు పిల్లలకు అసలు పెట్టకుండా ఉంటే చాలా మంచిది, అలవాటు చేయకూడదు అసలు బయట ఫుడ్స్ని. సో ఇలాంటివన్నీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. జస్ట్ హాఫ్ అన్ అవర్ మనం ఫుడ్ ప్రిపేర్ చేసేంత లోపలే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది కదా. హెల్తీ ఫ్రైడ్ రైస్ ఇంకా ఇలాంటిది ఇంట్లో చేసి పెడితే ఇంకా వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా బాగుంటుందండి. సో పిల్లలైతే ఇంకా చాలా ఇష్టపడతారు, ఇంకా బయట తినడమే మానేస్తారు ఇలా ఇంట్లో టేస్టీ ఫుడ్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెడుతుంటే. మా పిల్లలైతే చాలా ఇష్టపడతారండి, చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి నా స్టైల్లో మీరు ప్రిపేర్ చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫై మై వీడియో. నేను ఎందుకు తీసుకుంటున్నా? You like it? Okay. Dana, you want? Tanay, let's try this with carrot. Okay. Okay. Okay, done. తీసేసాలే కొత్తిమీర. కొత్తిమీర కరివేపాకు ఏమీ వద్దు కదా, వేడిగా ఉందా? ఓకే ఫైన్. నువ్వే తిను, ఇంకా నేను తినిపించాలా? తనకి తినిపిస్తాను.
Likewise.